గౌరవనీయులైన గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు గ్రామస్తులకు మా నమస్కారం. మన గ్రామంలోని ప్రతి పిల్లవాడు చదువుకోవడం చాలా ముఖ్యం. చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందుకే ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలందరినీ బడికి చేర్పించాలని ప్రయత్నిస్తోంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులమైన మేము మీ గ్రామానికి విచ్చేశాం. దయవుంచి ప్రభుత్వ బడుల గురించి మేము చెప్పే కొన్ని ముఖ్య విషయాలు మీరు తెలుసుకోవాలని మా విన్నపం. ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలు పనిచేయడానికి కాదు చదువుకోవడానికి పుట్టారు. వారిని బడికి పంపితేనే వారి జీవితాలు మెరుగుపడతాయి అని మీకు తెలుసా? మన గ్రామాల్లో ఎందరో తల్లిదండ్రులు ఆర్థిక భారంతో పిల్లలను బడికి పంపలేకపోతున్నారు. నేటికి ఈ పరిస్థితి మన సమాజంలో ఉండడం దురదృష్టకరం. మన ప్రభుత్వం వారు విద్యార్థులు చదువుకోవడంలో ఎన్నో విధాలుగా సహాయపడుతున్నది. తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థిక భారము లేకుండా ప్రభుత్వ బడుల్లో ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, మంచి బోధన అన్నీ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ తమ పిల్లలను తప్పక ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి. ఈ రోజు బడిలో అడుగు పెడితేనే రేపు బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. గ్రామస్తులారా, ప్రభుత్వ బడిలో ఒత్తిడి లేని విద్య, నాణ్యమైన విద్య ఉందని మీకు తెలుసా? విద్య అనేది కేవలం మార్కుల కోసం కాదు, మన జీవితం మెరుగుపరచడానికి, మనలోని ప్రతిభను వెలికితీయడానికి ఒక గొప్ప సాధనం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు ఒత్తిడి లేకుండా చదివే వాతావరణం ఉంటుంది. ఇక్కడ విద్యార్థులను కేవలం మార్కుల ఆధారంగా కాకుండా వారి సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా మాకు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఇవన్నీ కలిసి ఆనందాన్ని కలిగించేలా మా ఉపాధ్యాయులు మాకు చేస్తారు. ఆహా, బాగా చెప్పావు అక్షర. విన్నారు కదండి, ప్రభుత్వ పాఠశాలలో చదివే అక్షర తను స్వయంగా పొందినటువంటి అనుభూతిని మీకు ఏ విధంగా చెప్పిందో. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలోని క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీవీలు, ఆన్లైన్ కంటెంట్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం వంటి ఆధునిక పద్ధతులను కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ఇది విద్యార్థుల్లోని మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, స్కాలర్షిప్ వంటి సౌకర్యాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. దీనివల్ల పేద కుటుంబాల పిల్లలు కూడా మంచి విద్యను పొందే అవకాశం పొందుతున్నారు. ప్రభుత్వ బడిలో సామాజిక సమానత్వం కనిపిస్తుంది. వివిధ నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలు కలిసి చదువుకోవడం వల్ల వారికి సహానుభూతి, సహకారం, విలువలు పెరుగుతాయి. ఈ విషయాలు మరి మీకు తెలుసా? ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పిల్లలు ఆనందంగా నేర్చుకుంటారు, ప్రశ్నలు అడగడానికి సంకోచించరు, తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. అవునండి, మాకు ఏ డౌట్ వచ్చినా మా టీచర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగేస్తాం. మా ఉపాధ్యాయులు ఎటువంటి విసుగు లేకుండా మాకు సమాధానాలు ఇస్తారు. అందుకే మా బడి అంటే మాకెంతో ఇష్టం. అతి ముఖ్యమైనటువంటి విషయం, విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడి లేనందువల్ల వారు చదువుపై మరింత దృష్టి పెట్టేలా చేస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇంకా మాకెంతో ఇష్టమైనటువంటి క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణపై అవగాహన ఇవన్నీ కూడా మా పాఠశాలలో మాకు ఉంటాయి. అందుకే ప్రభుత్వ పాఠశాల, మా పాఠశాల అంటే మాకు ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ నాన్న, ఇంత చక్కగా నువ్వు అర్థం చేసుకున్నందుకు. ఇక్కడ విద్యార్థులపై అత్యధిక హోంవర్క్, పరీక్షలు, ఒత్తిడి ఉండదు. బదులుగా ఉపాధ్యాయులు విద్యార్థుల సృజనాత్మకతను, ఆలోచన శక్తిని పెంపొందించడానికి కృషి చేస్తారు. ప్రశ్నలు అడగడం, సందేహాలు వ్యక్తపరచడం, కొత్తగా ఆలోచించడం ఇవన్నింటినీ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో కూడా బోధన అందిస్తూ
ప్రపంచ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. మరి ఈ విషయం మీకు తెలుసా? కాబట్టి మనమందరం కలిసి ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి అందిద్దాం. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించండి. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యతో వారి భవిష్యత్తును నిర్మించండి. విద్యార్థులు ఆనందంగా విద్య నేర్చుకుంటేనే నిజమైన విద్య సాధ్యమవుతుంది. ఆ ఆనందభరితమైన ఒత్తిడి లేని విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుంది. భయపడుతూ కాదు, ఆనందంతో నేర్చుకుందాం. ప్రభుత్వ బడుల్లో చదువుకుందాం. వెరీ గుడ్ అక్షర, చక్కటి భావాన్ని వ్యక్తపరిచావు. మార్కుల ఒత్తిడి కాదు, జ్ఞానం ముఖ్యం అనేది మా పాఠశాలలో ప్రధాన అంశం. వెరీ గుడ్ సుదర్శన్, చక్కగా చెప్పావు. ప్రభుత్వ బడుల్లో అడుగు పెట్టండి, విజయానికి దారి తీసుకోండి. శ్రీజ, ఎంత చక్కగా చెప్పావు. ఒత్తిడి లేని విద్య నిజమైన విద్య. కోటేష్, ఒత్తిడి లేకుండా చాలా చక్కగా చదువుకుంటున్నావు కదూ, అందుకే ఆ సూక్తి చెప్పావా? ఎస్ సార్. పార్దు, మరి నువ్వు చెప్పు ఏదైనా. సార్, పిల్లల భవిష్యత్తు బలంగా ప్రభుత్వ బడులలోనే వెలుగుగా. వెరీ గుడ్ పార్దు, చక్కగా చెప్పావు. మరి గ్రామస్తులారా, గ్రామ పెద్దలారా, తల్లిదండ్రులారా, నేటి విద్యార్థి రేపటి దేశ భవిష్యత్తు. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం.